అక్క మీవాడా ఇది మీవాడా శానిటేషన్ ఇన్స్పెక్టర్ కదా సార్ మీరైతే మంచిగా ఉన్నారు. ఇక వర్షం పడ్డా మరి ముంగట్టుకుంటాను కానీ కొద్దిగా వర్షం తగ్గాక మళ్ళీ మీకు మీ సామాన్లు తెచ్చుకున్నాడు. అది కూడా కొంచెం చాలా మంది చెప్పేది దాదాపు 30-40 ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్నారు. సరే బాధపడకు, నువ్వు భయపడ బిడ్డ. కలెక్టర్ దగ్గర కూడా మేము ఎన్నిసార్లు ఇప్పుడు అది రెవెన్యూలో చేతిలో పొందుతున్నది, ఆడ ప్యాకేజ్ చేతిలో ఉన్నది, వాళ్ళందరూ జరుగుతున్నాయి. మీకు ఇస్తారు. ఏడిస్తే పరిష్కారం అవుతుందా? ఏడిస్తే పరిష్కారం అవుతుందా అన్న చెప్పు. ఇప్పుడు మళ్ళీ మాకు చెప్పొద్దా ఇమీడియట్? నిన్న మాకు చెప్పవచ్చు నుంచి మాకు చెప్పాలి కదా. చైర్మన్ సాబ్ ఇప్పుడు ఇంకోసారి ఉండాలి. మేము ఏం చేయాలి వాళ్ళకి తెలియక అన్నారు. ఈ గజ్వేల్లో 40 సంవత్సరాల నుంచి మేము నివాసం చేసినా కూడా మమ్మల్ని అసలు ఈ గజ్వేల్లో ఉన్నారని పిల్లలు కానీ వృద్ధులు కానీ భారీ వర్షంలో ఇబ్బందులు పడకుండా ఇళ్లలో ఉండాలని విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ పరిసర ప్రాంతాలు కూడా ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడైతే డ్రైన్ అవుట్ కానీ నీళ్లు ఎక్కడైతే అలుగుతాయో అక్కడైతే ఆగుతాయో తప్పకుండా అక్కడ మా సిబ్బంది పోయి క్లియర్ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా రాత్రింబవలు కూడా 24/7 ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా మేము పెట్టడం జరిగింది. ఈ 3-4 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఆపదలు ఉన్నా మేము అక్కడికి పోయి వాళ్ళు ఆదుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ, అలాగే ప్రజలందరూ కూడా విద్యుత్ స్తంభాల దగ్గరికి పోవడమే కానీ ఇంటిలో ఉంటే ఎలక్ట్రిక్ పరికరాలను తడి చేతుల్లో పట్టుకోకూడదు. విద్యుత్ షాకు జరుగుతుంది కాబట్టి చెట్లు కూలే ప్రమాదం ఉంటుంది. పాత గోడలు పాత ఇండ్లు కూడా కూలే ప్రమాదం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలు వాళ్ళకు వాళ్ళు రక్షణ కల్పించుకొని ఇంకా అత్యవసరంగా ఉంటే మాకు చెప్తే వెంటనే వారి దగ్గర పోయి పునరావాసం కల్పిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.